అందరికీ నమస్కారం. నా పేరు బొంగా సతీష్ కుమార్. మన రాష్ట్రంలో రాజకీయంగా చదరంగం ఆడే పరిస్థితి ఒక కుటుంబానికి ఒక కుటుంబమే చూసి ప్రత్యర్థులు ఎంజాయ్ చేసేంత పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ఏర్పడింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చెల్లెలు షర్మిలమ్మ రాకతో అంతర్గతంగా కలహాలు ఏర్పడడం, ఆ విధంగా బయటపడడం, రాజకీయంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం పదవి అధిరోహించిన తర్వాత షర్మిలమ్మను వదిలేయడం, విజయమ్మ దూరం అవ్వడం, ఈ రకరకాల ఇబ్బందులు వచ్చినాయి. ఈ రోజుని షర్మిలమ్మ మన రాష్ట్రంలోకి అడుగుపెట్టడం వల్ల ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రత్యక్షంగా దాడి చేయడం అంటే ఏంటి, ప్రత్యర్థుల దాడి, ఒక పార్టీ, ఒక స్థానిక పార్టీ ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్న పార్టీని క్వశ్చన్ చేసే పరిస్థితికి రావడం, అది కూడా ఒక కుటుంబంలో ఒక తోబుట్టుగా రావడం, తోబుట్టువు అడగడం అనేది ఒక విధంగా చూసుకుంటే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం మన రాష్ట్రంలో ఏర్పడినట్టు మనం అనుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడే షర్మిలమ్మ తీసుకున్నటువంటి నిర్ణయానికి బ్రదర్ అనిల్ వెనకాల ఉండి వస్తాదు పలుకుతున్నాడని, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మీద దాడి అంటే రాజకీయ దాడి, ఆ విధంగా రాజకీయ కోణంలో వ్యూహంలో వాళ్ళ ఎదుగుదలలో భాగంగానే రాజకీయంగా అతను పడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి, దానికి షర్మిలమ్మకి ఇప్పటి వరకు తెలంగాణలో సపోర్ట్ చేసినటువంటి సొంత తల్లి విజయమ్మ గారు ఈ రోజుని జగన్మోహన్ రెడ్డి గారికి చెంతకు చేరే పరిస్థితి మళ్ళా మనకి వచ్చిందని మనం భావించవచ్చు. షర్మిలమ్మకి విజయమ్మ దూరం అవుతుందనే ఆలోచన కూడా వస్తున్నట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఓడిపోతే ఆయనకున్న కేసుల రీత్యా ఖచ్చితంగా లోపల ఉండవలసిన పరిస్థితి. ఇప్పుడు ఆయన ఏదో విధంగా ఎవరో ఒకరు కుటుంబం పరంగా చెల్లెలేమో ఎగనెస్ట్ పార్టీలోకి వచ్చి ప్రత్యేకమైనటువంటి దాడి, రాజకీయ దాడుల కోణంలో ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఇప్పుడు మొత్తం కుటుంబం అంతా ఆయన్ని పక్కన పెట్టిన పరిస్థితి. ఈ టైంలో ఖచ్చితంగా వాళ్ళ తల్లి సపోర్ట్ చేయాలి. కొడుకు వదులుకోదు. కొడుకు ఓడిపోతే రేపొద్దుట ఆయనకున్నటువంటి కేసుల రీత్యా ఖచ్చితంగా జైల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అతనికి అధికారం చాలా ఇంపార్టెంటు. అధికారం లేకపోతే వైసీపీ పార్టీ కనుమరుగవుతుంది. వైసీపీ పార్టీ ఇంకా రానున్న 2024 ఎలక్షన్ అయిన తర్వాత కనుమరుగుతుందని ప్రత్యక్షంగా మనం చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆయనకున్న కేసుల రీత్యా ఆయన ఇబ్బందులు, పరిస్థితులు అవన్నీ చూస్తే ఖచ్చితంగా ఆయనకి ఇబ్బందులు ఉన్నాయి. అలాంటి టైంలో అతనికి రాజకీయం అవసరం, ఆయనకి వాళ్ళ కుటుంబ సపోర్ట్ అవసరం. ఈ టైంలో ఒకరొకరుగా బయటకు రావడం, షర్మిలాని వదిలి విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారికి చెంతకు చేరడం, అలాగే కొత్తగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చెల్లెలు తోబుట్టు అయినటువంటి ఆవిడ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి క్రిస్టియన్కి సంబంధించిన ఓట్లని హక్కును చేర్చుకునే ప్రయత్నంలో భాగంగా ఆవిడ కూడా స్టేట్మెంట్లు ఇవ్వడం, అది చాలా గౌరవమైనటువంటి స్టేట్మెంట్లు. గతంలో చేసిన మోసం చాలక కొత్తగా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు తెల్లవారుజామున లేచి ప్రేయర్ చేసుకుంటారు, భారతమ్మ గారు ప్రేయర్ చేసుకుంటారు, చాలా అనుకువగా ఉంటారు. ఈ రాష్ట్రానికి అలాంటి ముఖ్యమంత్రి అవసరం. అసలు క్రిస్టియన్కి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే జీసస్ని కొలిచే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్పేసి ఆవిడ ఒక వేదికగా మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి గారికి అంటే సానుభూతిని తెచ్చుకునే
సానుభూతిని తెచ్చుకుని ఎలక్షన్కి వెళ్ళే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనూ చేశారు. ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీతో ముందుకెళ్ళే పరిస్థితి ఏర్పడింది. దానికి ఇంకా ఒకరు కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వరుసగా బయటకు వచ్చి ఆయనకి సానుభూతి ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. శర్మిల గారిని ఇంకా ఒంటరి పోరాటంతో ఒంటరిని చేసి ఎదురుదాడి చేసే పరిస్థితి ఏర్పడవచ్చు. ఆవిడ మీద రాళ్ళు విసిరించవచ్చు, చెప్పులు విసిరించవచ్చు, వైసీపీ వాళ్ళు దాడి చేయొచ్చు, రకరకాల ఇబ్బందులకి సొంత వాళ్ళే దాడి చేయించవచ్చు. సొంత వాళ్ళు అంటే ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి గారికి దూరంగా ఉన్న వాళ్ళు ఈ రోజున మళ్ళీ హక్కును చేర్చుకునే పరిస్థితి వచ్చిందంటే వాళ్ళతోటి తిట్టించే పరిస్థితి వస్తుంది. శర్మిల గారిని ఈ తిట్టించే పరిస్థితి రానున్న టైంలో మనం చూడొచ్చు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా మాట్లాడి మీడియా ఛానల్స్ కానీ, అనుకూలంగా మాట్లాడి ఆ తొండ ప్రభాకర్ రావు గారు కానీ, చింతా ప్రదీప్ గారు కానీ, ఇలా కొంతమంది ఈ బోగ్గాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఆవిడ మీద ప్రత్యేక ఎదురుదాడి మీడియా ద్వారా ఇది దాడి చేస్తూ ఆవిడకి రకరకాల విధానాలు అంటగట్టుతూ ఆవిడ తప్పుల్ని ఎత్తి చూపుతూ రకంగా మీడియా దృష్టిలో ఆవిడ్ని నీచంగా విమర్శించే పరిస్థితి ఆల్రెడీ జరుగుతుంది. ఈ రోజుని బయట వాళ్ళతో చేయించారు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు సొంత వాళ్ళతో చేయించే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మీడియాలో కూడా చూడడం